మొన్న ఐతారం నాడు సోషల్ మీడియాలో మొత్తం ఫాదర్స్ డే ముచ్చట్లేనబ్బా. చిన్నప్పుడు నాయనతోటి దిగిన ఫోటోలు కొందరు పెడితే అప్పుడే దిగినాయి కొందరు పెట్టిండ్రు. నాయనంట అది నాయనంట ఇది అనుకుంటా మంచి మంచి కవిత్వాలు రాసిండ్రు, గొప్ప గొప్ప మాటలు రాసిండ్రు, కొందరు గిఫ్టులు కూడా ఇచ్చిరట. బయట ఉంటే కవితక్క అందరికంటే గొప్పగా రాస్తుండే కావచ్చు. కారు వచ్చి తిహార్ జైలు ముంగట ఆగంగానే పాత మంత్రులు సబితమ్మ సత్యవతమ్మ దిగేండ్రు. ఓ సంచి పట్టుకొని సీత లోపటికి నడిచేండ్రు. అవు కవితక్కని కలుస్తానికి ఎట్లున్నావు, ఏం తింటున్నావు, ఏం ఫికర్ చేయకు, చెప్పున్నే బయటకు వస్తావని ధైర్యం చెప్పిరట. మొన్ననే రామన్న వచ్చి చాలాసేపు ముచ్చట పెట్టిండు చెల్లెతోటి. ధైర్యం జడకు, ఏం కాదు, పెద్ద పెద్ద లాయలరం పెట్టినము, పక్క బెయిల్ వస్తుందని ఊకుంచిండట. అంతకు మునిపోయి 2 లీటర్లు పోయి మందలిచ్చిరు. మందు దందాలు అరెస్ట్ అయి జైలున్న కవితక్కను పెన్మిటి అనిల్ సార్ ఢిల్లీలోనే ఉండి పర్మిషన్ దొరికినప్పుడల్లా కలిసి వస్తున్నాడు. ఇంటికాంచెల్లి భోజనం కొంట పోతున్నాడు, కావాల్సిన వస్తువులు ఇస్తుండట. ఓ పారి అమ్మ కూడా వచ్చి ఓదార్చింది. దగ్గరోళ్ళు ఇంకా కొందరు పోయి కలిసి వచ్చే ఆలోచన చేస్తున్నారట. పోవాల్సిందే. తెలంగాణ అంతా తిరుక్కుంటా పార్టీకి పతారం వేయించే కవితక్క తిహార్ జైల్లో 4 గోడల నడుమే ఉండవచ్చే ఎంత తిప్పల పడ్డా బెయిల్ రాకపాయే. ఇట్లా పోయి కలిసి వస్తానన్న అక్కకు జరంత పానం నింబలం అనిపిస్తుంది కదా. అయితే ఇందరు పోతున్నారు కానీ బాప అయితే ఢిల్లీకి పోతలేడు, బిడ్డని కలిసి వస్తలేడు. అరెస్ట్ అయి 3 నెలలు దాటినా. అప్పుడేమో పానం బాగలేకపోయే అటెంక పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారం ఉండే. ఫలితాలు పరిచయం చేసి ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ అడ్డం వస్తుండే వరకు తీర్వాటం దొరుకుతలేనట్టున్నది.